అందరికీ నమస్కారం అండి. దురదృష్టకర సంఘటన. మొన్న 1వ తారీఖున చేపల వేటకు వెళ్ళిన మత్స్యకారులు కనిపించట్లేదని నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం గాలింపు చర్యలు చేపట్టింది. ఆల్రెడీ ఐజీ మెరైన్స్, అదేవిధంగా కోస్టల్ గార్డ్ డిఐజీ, అదేవిధంగా మనకి కలెక్టర్ గారు, విశాఖపట్నం కలెక్టర్ గారు, విజయనగరం కలెక్టర్ గారు, విశాఖపట్నం సిపి గారు, అదేవిధంగా విజయనగరం ఎస్పీ గారు, జేడీ ఫిషరీస్ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇమీడియట్గా వాళ్ళకి గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందండి. ఇందులోని వాళ్ళ బోట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అప్పారావు గారు ఆచూకీ కనుగొనడం జరిగింది. తను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ప్రిలిమినరీగా బోటు తిరగబడటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్పి ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే మిగతా వాళ్ళందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. వాళ్ళందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి ఈరోజు నేవల్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక హెలికాప్టర్ ఈరోజు గాలింపు చర్యల్లోని ఈరోజు పనిచేస్తుంది. అదేవిధంగా కాకినాడ నుంచి వచ్చిన మెరైన్ బోట్ కూడా ఈరోజు గాలింపు చర్యలు చేపడుతోంది. మత్స్యకారుల కుటుంబాలకు అండగా నిలబడేదానికి, ముఖ్యంగా ఎవరైతే మత్స్యకారులు కనిపించట్లేదో వాళ్ళ ఆచూకీ కనుగొనడానికి డిపార్ట్మెంట్ సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది. దీనికి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళ కోఆర్డినేషన్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా మత్స్యకారు కుటుంబాలని కూడా ఆల్రెడీ నెల్లిమర్ల ఎమ్మెల్యే గారు, అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్ గారు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళని పరామర్శించడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరూ కూడా మత్స్యకారు ఫ్యామిలీస్ దగ్గర ఉన్నారు. వాళ్ళ మత్స్యకారు కుటుంబాలకి గవర్నమెంట్ అండగా నిలబడుతుందని తెలియజేసుకుంటూ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ మత్స్యకారుల తాలూకు ఆచూకీ కనుగొంటామని ఆ కుటుంబాలకు కూడా ధైర్యం చెప్పడం జరిగిందండి. అదేవిధంగా రెండవ ఇన్సిడెంట్ మనకి ఇదే విజయనగరం నుంచి వెళ్ళిన ఒక బోట్ త్రూ కాకినాడ ద్వారా వెళ్ళిన ఒక బోట్ 10 మంది మత్స్యకారులు అందులో ఉన్నారు. అయితే ఆ మత్స్యకారులు ఉన్న బోట్ ఏదైతే పూరి దగ్గర కనుగొనడం జరిగింది. ఎగ్జాక్ట్గా 1.5 కిలోమీటర్స్ మన పూరి తీరం నుంచి ఉన్నారు. వాళ్ళని ఈవినింగ్ కల్లా ఒడ్డుకు చేరుకునేటట్టుగా ఈరోజు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరుగుతున్నాయి. ఆ కుటుంబాలని కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ఆదుకుంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.